విడుదల పార్ట్ 1 మూవీ చూసినప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో, ఆ మూవీలో చూపించిన సన్నివేశాలు మనల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేశాయో, ఇప్పుడు ఈ విడుదల పార్ట్ 2 మూవీ కూడా అలాంటి ఫీలింగ్నే మనకు కలిగేలా చేస్తుంది. ఇది సీరియస్ మూవీ కదా, 3 అవర్స్ డ్యూరేషన్ అంటే చూడగలనా లేదా అని సందేహపడ్డాను. కానీ స్టార్టింగ్ నుండే ఈ మూవీలో నేను బాగా ఇన్వాల్వ్ అయి చూడడం వల్ల నాకు టైం పెద్దగా తెలియలేదు. కోర్స్ బయట చాలామంది ఫస్ట్ హాఫ్ మాకు బోరింగ్గా అనిపించిందని చెప్తున్నారు అనుకోండి, బట్ నాకైతే ఈ మూవీ ఎక్కడ కూడా బోరింగ్గా అనిపించలేదు. ఇక నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు ఏమైనా ఈ మూవీలో ఉన్నాయా అంటే అది ఈ మూవీలో చూపించిన వైలెన్స్ అనే చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, నేను అది ఈ మూవీలో ఉన్న కంప్లైంట్ అని చెప్పట్లే. ఒక స్థాయికి మించి వైలెన్స్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు కాబట్టి ఈ మూవీలో చూపించిన వైలెన్స్ వల్ల నేను ఇబ్బంది పడ్డానని చెప్తున్నాను అంతే. పార్ట్ 1 మొత్తం సూరి చేసిన క్యారెక్టర్ చుట్టే తిరిగితే పార్ట్ 2 మొత్తం విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. విజయ్ సేతుపతి చేసిన మాస్టర్ క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ అండ్ ప్రజెంట్లో జరిగే స్టోరీని నాన్ లీనియర్ వేలో మనకు చూపిస్తుంటారు. అండ్ ఈ మొత్తం స్టోరీని సూరి వాళ్ళ అమ్మకి రాసిన లెటర్ ద్వారా నెరేట్ చేస్తుంటారు. ఎంతసేపు 2 వేరువేరు గ్రూపుల మధ్య జరిగే సంఘర్షణల్ని మాత్రమే చూపించకుండా ఒక గ్రూప్లో వాళ్ళలో వాళ్ళకి జరిగే అంతర్గత విభేదాలను కూడా బాగా చూపించారు ఈ మూవీలో. అంటే ఏదో ఒక వర్గమే అందరికీ సమస్యగా మారిందన్నట్టుగా కాకుండా బేసిక్ ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తూ ఈ సమస్యలన్నిటికీ రూట్ కాజ్ ఏమై ఉంటుంది అన్న పాయింట్ని చెప్పడానికి ట్రై చేశారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ మూవీలో చూపించిన విషయాలన్నీ కూడా ఇది వరకు మనం చాలా సినిమాల్లో చూసినవే, అండ్ ఆఫ్ కోర్స్ అది రియాలిటీ కూడా. మరలాంటప్పుడు చూసిన దాన్నే మళ్ళీ మళ్ళీ ఎందుకు చూడాలి అని అడిగితే దానికి 2 కారణాలు చెప్పచ్చు. 1, ఇప్పటికీ ఆపరేషన్ అనే సమస్య మన సొసైటీలో ఉండడం. 2, హానెస్ట్గా రియాలిటీకి దగ్గరగా ఆ సమస్యని ఈ మూవీలో చూపించగలగడం. ఆల్రెడీ మా లైఫ్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు సినిమాలో కూడా ఇవే చూడాలా అని మీరు అనుకుంటే ఈ మూవీని చూడకండి. కానీ ఒక హానెస్ట్ అటెంప్ట్ని, మన సొసైటీలో ఉన్న లోటుపాట్లను ప్రశ్నించే ఒక మంచి సినిమాని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని తప్పకుండా చూడండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.